Number 1 Suryakant, Chief Justice of India. Number 2 Abhijit, Boston University student. Number 3 Sonam Wangchuck, social activist. అయితే మన సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే సోషల్ యాక్టివిస్టులు క్రియేటర్లు అందరూ ఎక్కువైపోయారు, ఈ దేశంలో బొద్దింకల్లాగా మీద పడిపోతున్నారని చెప్పి అని అన్నారు. తర్వాత లేదు అలా అనలేదు, నేను ఫేక్ జాబు ఫేక్ ఎడ్యుకేషన్ ద్వారా జాబ్ కొట్టిన వాళ్ళ గురించి చెప్తున్నానని చెప్పారు. తర్వాత వెమ్మటనే ఈ బోస్టన్ యూనివర్సిటీ స్టూడెంట్ అభిజిత్ విత్ ఇన్ సెకండ్స్లో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తే దాంట్లో సుమారుగా ఫస్ట్ డేనే 30,000 మంది, సెకండ్ డే 80,000, థర్డ్ డే ఇంకా అలా ఇప్పుడు ప్రజెంట్ 5.2 మిలియన్ ఫాలోవర్స్ అయితే తనకు వచ్చారు. తర్వాత వీళ్ళకి 4 రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే మస్ట్ బి లేజీ, అన్ఎంప్లాయిడ్, క్రోనికల్లీ ఆన్లైన్, అలాగే ఎలిజిబుల్ టు ర్యాంక్ ప్రొఫెషనల్లీ. ఇలా అయితే వీళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే లేజీ అంటే బద్ధకంగా ఉండాలి, అన్ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగం లేకుండా ఉండాలి, క్రోనికల్లీ ఆన్లైన్ అంటే ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండాలి, ఎలిజిబిలిటీ ర్యాంక్ ప్రొఫెషనల్లీ అంటే మనం ప్రొఫెషనల్ వేలోనే ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నించగలగాలి. అయితే తర్వాత ఈ సోనం వాంగ్చుక్ అనే ఆయన స్టూడెంట్స్ కోసం 25 రోజులు నిరాహార దీక్ష అయితే చేశారు. అయితే ఈయన ఎన్నో గొప్ప పనులు అయితే చేశారు. ఈయన మన ఇండియన్ ఆర్మీకి కూడా వర్క్ చేశారు. అలాంటి ఈయన మీద చైనా దేశపోడు, అమెరికా ఓడు అని చెప్పి ఎన్నో పుకార్లు అయితే పుట్టించారు. ఈయన లడాఖ్లో స్టూడెంట్స్ కోసం అని చెప్పి అక్కడ ఎంతో హీట్గా ఉన్నప్పుడు సమ్మర్లో ఆ రూమ్ టెంపరేచర్ 30 degreesలోనే ఉండేటట్టుగా ఒక ప్లేస్ అయితే నిర్మించారు. అలాగే అక్కడ వాటర్ లేకపోతే అక్కడ మంచు ద్వారా వాటర్ వచ్చేలాగా ఒక సిస్టమ్ కూడా క్రియేట్ చేశారు. అంత మంచి ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తున్నారంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే నీట్ పేపర్ అనేది లీక్ అవ్వడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ సఫర్ అయ్యారు. ఎన్నో సంవత్సరాల కృషి అనేది ఉత్తిగా పోతుందని చెప్పి ఈ నీట్ పేపర్ అయితే క్రియేట్ అయింది. సో ఈ లీక్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాల్మన్ స్పాట్లైట్. థ్యాంక్ యూ.